హలో అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను జామ చెట్టు చూశానండి. ఎన్ని కాయలు కాసాయంటే ఒక్క చెట్టుకి ఇన్ని కాయలు చూడగానే చాలా ఎక్సైట్గా అనిపించింది. చాలా అంటే చాలా గుత్తులు గుత్తులుగా కాయలు కాసాయండి. ఈ జామకాయలలో ఎన్ని లాభాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాము. ఈ జామకాయ అసలు అన్ని పండ్లలో రారాజు అంట. అసలు మన యాపిల్ పండులో లేని విటమిన్స్, కాల్షియము ఈ జామకాయలో ఉంటుందంట. ఈ జామకాయలో సి విటమిన్ ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఈ కాయలో చాలా వాల్యూస్ ఉన్నాయి. ఇవి పండితే కాయ చాలా వాల్యూగా ఉంటుంది అన్నమాట. దాంట్లో విటమిన్స్, కాల్షియమ్స్ పెరుగుతాయి. అన్ని కాయలు పండితే పాడైపోతాయి, కానీ జామకాయ పండితే దాంట్లో ఉన్న విటమిన్స్, కాల్షియం ఎక్కువగా పెరుగుతుంది అనమాట. కానీ పండితే రేటు తక్కువగా ఇస్తారు కదా, కానీ పండితే దానివల్ల చాలా విలువలు ఉన్నాయన్నమాట. జామకాయ తక్కువ రేటుకి వస్తుందని మనం కొనుక్కోము కదా, కానీ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే సంవత్సరం అంతా దొరికే పండు. దీనికి ఎరువులు కూడా వేయనవసరం లేదు. జస్ట్ కొంచెం ఆవు పేడ వేస్తే చాలు. ఆవు పేడ వేయకుండా కూడా పెరుగుతుంది. ఇంకా మనం బలంగా ఫ్రూట్ తయారవ్వాలి అంటే కొంచెం పెండ దొరికితే వేస్తే చాలండి. మామూలుగా వేసినా అది చాలా బాగా నాటుకుంటుంది. చూడండి ఇక్కడ ఎన్ని పండ్లు అసలు గుత్తులు గుత్తులుగా కాసాయండి. మనం పచ్చిగా ఉన్నప్పుడు తింటే, దోరగా ఉన్నప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పండిన తర్వాత మనం తినం, కానీ చూడండి ఎంత బాగున్నాయో. పేదవాడికి దొరికే పండు అనమాట ఇది. అందరూ కొనుక్కోగల పండు ఏంటి, ఏదైనా ఒక పండు ఉందంటే అది జామ పండు అండి. చూడు, మేమైతే గుత్తులు గుత్తులుగా ఉన్నాయని కొన్ని కోసుకున్నాము. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. బాగున్నాయి కదా జామకాయలు. ఇలాంటి చెట్టు మీకు ఎక్కడైనా కనిపిస్తే, ఎవరికైనా జామకాయలు అంటే ఇష్టం ఉంటే నాకు ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.